ఆయన బ్రతకాలంటే నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్. నా పిల్లలు ఆయన లేకుండా ఉండలేరు, మిస్ అమ్మ ఉండలేదు. ఏ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డానో ఆ కుటుంబం నా కళ్ళ ముందే కూలిపోతుంది. ఏమీ చెయ్యలేము బాలిక, జరిగేది జరుగక మానదు. లేదు గుప్తా గారు, లేదు. మీకు తెలుసు, అందుకే తప్పించుకుంటున్నారు. చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్ ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. బాలిక, ఆయనకి ప్రమాదం తప్పాలంటే నేనేం చేయాలో చెప్పండి. మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ప్లీజ్, ఈ ఒక్క సహాయం చేయండి. ఒకే ఒక్క మార్గమున్నది బాలిక. ఏంటి చెప్పండి. నీకు లభించిన స్పర్శ శక్తిని త్యజించి జగన్నాథుని ప్రార్థించినచో ఆయన నీ డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? భయపడకండమ్మా, ఇప్పుడే బుల్లెట్ తీసాం, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు.
లోపలికి వెళ్ళగానే ముసలి సంఘం మొత్తం అమర్ ముందు నా మీద దాడికొస్తారు. అదే జరిగితే అమర్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను. వాళ్ళు స్టార్ట్ చేయకముందే నేనే అమర్ ముందు బాధపడినట్టు యాక్ట్ చేస్తే అప్పుడెవరూ ఏమీ అనలేరు. ఒకవేళ అన్నా కూడా అమర్ అడ్డుపడతాడు. బాధ నటిద్దాం. ఎస్. గుప్తా గారు, ఏంటిది? ఎందుకు నన్ను పదే పదే ఆపుతున్నారు? ఎందుకనినా నేను నిన్ను ఆపకున్నచో నీవు అదుపు తప్పి తప్పిదముల మీద తప్పిదములు చేసేదువు కనుక, వాటిని కప్పిపుచ్చలేక నేను తెప్పలు పడవలను కనుక. ఆయనంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాకు చూడాలని ఉండదా? ఉండును, కానీ ఆ బాలిక పక్కన ఉండగా నీవు వెళ్ళరాదు. సరే, మిస్ అమ్మ కనిపించకుండా నేను చూడొచ్చా? మీకేం ప్రాబ్లం లేదు కదా? సరే, పదండి. అమర్, నేను మనోహరేనమర్. వచ్చానమర్. అమర్, మిస్ అమ్మ. బాలిక, ఎందులకు ఇటుల తొందరపడుచుంటివి? అందరూ వెళ్ళిన పిమ్మట నీ పతిదేవుని నీవు మనసారా చూసుకొనవచ్చును కదా. అందరూ ఎప్పుడు వెళ్ళేది నేనెప్పుడు చూడాలి? నీకసలు నెమ్మది నిదానమనున్నదే లేదా? అది తెలుసు, కానీ ఆయన్ని చూసే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. అమ్మో, అంజు, ఆకాష్, పిల్లలకి ఏం కాలేదు కదా? మాకేం కాలేదు డాడ్, మేం బానే ఉన్నాం. నీకే మా వల్ల బుల్లెట్ తగిలింది డాడ్. ఇంకెప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్న పని చేయం డాడ్. సారీ డాడ్, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. వద్దు. సారీ అమర్, ఇదంతా జరగడానికి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను.
ఒక రకంగా కాదు మనోహర్ గారు, ఈ మొత్తానికి కారణం మీరే. చూడమ్మా మనోహరి, ఇలా అంటున్నానని వేరేగా అనుకోవద్దమ్మా. నా కూతురు చెప్తున్నా కూడా వినకుండా నువ్వు పిల్లలతో మాట్లాడి ఎక్స్కర్షన్కి పంపించడం, వాళ్లలో లేనిపోని ఆశలు రేపడం చాలా పెద్ద తప్పమ్మా. పర్లేదండి, అంతా అయిపోయింది కదా. పిల్లలు ప్రమాదం నుండి బయటపడ్డారు. నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? మనోహర్ గారు, ఇవాళ మీ వల్ల చాలా పెద్ద ప్రమాదం జరగబోయింది. మన పిల్లలే కాదు, ఆ బస్సులో ఉన్న పిల్లలందరూ ప్రమాదంలో పడ్డారు. జరగరాని ఏదైనా జరుగుంటే ఆ పిల్లల తల్లిదండ్రులకి మనం చెప్పే ఏ సమాధానాలు ఊరటనిచ్చేవి కావు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మంచేదో చెడేదో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. సారీ అంకుల్, నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాను. దీనివల్ల ప్రతి అడ్డమైన వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలి. లేదంటే మా మధ్య దూరం ఇలానే పెరిగిపోతూ ఉంటుంది, వాళ్ళ మధ్య దూరం అలానే తగ్గిపోతూ ఉంటుంది. ఎవరు అడ్డు జరగడం లేదేంటి గుప్తా గారు? నన్ను వెళ్ళి జరపమందువా? ఊరుమురిమి మంగళం మీద పడినట్లు నా మీద ప్రతాపం చూపించుచున్నదేమి? మేడం, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. పైగా ఆక్సిజన్ మాస్క్ తీసేశారు. ఎవరో ఒకరు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు బయటకు వెళ్ళండి. సారీ సిస్టర్, వెళ్ళిపోతాం. మిస్ అమ్మా, మీరందరూ ఇంటికి వెళ్ళండి. నాతో రాతోడుంటాడు. నేనెందుకు సార్? లేదండి, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను. నేను మీతో పాటే ఉంటాను. రాతోడ్, అందరినీ డ్రాప్ చేసిరా. అలాగే మిస్ అమ్మ. పిల్లలు పదండి. అమ్మ బాగి, జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. మనోహర్ గారు, అమ్మాయి చూసుకుంటుంది, మీరు కూడా బయలుదేరండి. రెస్ట్ తీసుకోండి. నిన్నటి నుంచి ఈ ముసలోళ్ళు ఆ ముసలోడు కలిసి నాదే తప్పని నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎలా అయినా సరే పిల్లల దగ్గర బాధపడి సింపతి కొట్టేసి ఇదంతా మిస్సమ్మ వల్లనే జరిగిందని ఎక్కిస్తే మిస్సమ్మ రాగానే టపాకాయలు బాగా పేల్తాయి. పిల్లలు, మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. రండి, డిన్నర్ చేద్దురు గాని. మీ బాధ నాకు అర్థమైంది పిల్లలు, కానీ ఇలాగే ఉంటే మీ డాడీకి నయమైపోతుందో చెప్పండి. నా మాట విని రండి.
మీకెంత బాధ ఉందో మీకంటే ఎక్కువ బాధ నేను పడుతున్నాను. చూశారు కదా మీ తాతయ్య నా మీద ఎలా ఫైర్ అయ్యారో. అదేదో నేనే మిమ్మల్ని కావాలని ఎక్స్కర్షన్కి పంపించినట్టు. ఆ మాటలకి నాకెంత బాధేసిందో తెలుసా? మీ ఆనందం కోరుకోవడం తప్ప? మీరే చెప్పండి. తప్పే ఆంటీ. చిన్నపిల్లలం, తెలుసో తెలికో అన్నీ కావాలంటాం. పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మాకు మీరు నచ్చ చెప్పాలి. మేము వెళ్ళాలని పట్టుపట్టి తప్పు చేస్తే మీరు మాకు హెల్ప్ చేసి తప్పు చేశారు. మన వాళ్ళనే డాడీ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. మిస్ అమ్మ టైంకి వచ్చి మార్నింగ్ డాడీని బాంబు నుంచి కాపాడింది కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మో, తలుచుకోవడానికే భయంగా ఉందంటీ. ఏ అది కాదు పిల్లలు, నేనిదంతా చేసింది మీకోసమే కదా. అదే ఆంటీ, మా కోసమే చేశారు, కానీ మా మంచి కోసం కాదు. మా మంచి గురించి మిస్ అమ్మ ఆలోచించింది, అందుకే మిస్ అమ్మ వద్దని చెప్పింది. వెళ్ళకుండా ఆపడానికి చాలా ట్రై చేసింది. మీరు మాకు మంచి అవ్వాలని మాకు సపోర్ట్ చేసి ఇంత అవ్వడానికి కారణమయ్యారు. తాతయ్య చెప్పింది కరెక్టే ఆంటీ. పిల్లలు ఎప్పుడూ పేరెంట్స్ మాటే వినాలి. అందుకే ఇక నుంచి మా విషయంలో మీరెక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. మాకు ఏది మంచో ఏది చెడో మిస్ అమ్మ డాడ్ చెప్తారు, అదే మేము చేస్తాం. అదే బెస్ట్. డిన్నర్ మీరు చేసి పడుకోండి ఆంటీ. మాకు ఆకలిగా లేదు. మనోహరి, చెప్పండి ఆంటీ. పిల్లలు వాళ్ళు బయట ఉన్నారా ఆంటీ? ఎంత చెప్పినా తినడానికి రావడం లేదు. వాళ్ళ నాన్నని ఆ పరిస్థితిలో చూసి ఇదంతా వాళ్ళ వల్లే జరిగిందని బాధపడుతున్నట్టున్నారు. నేను మాట్లాడతాను. మనోహరి, బావగారన్న మాటలకి బాధపడ్డావా మనోహరి? అంటే అంకుల్ అది అంత హార్ష్గా అన్నారు కదా. నువ్వు బాధపడాలని బావగారు అలా చెప్పలేదమ్మా. బావగారు తన బాధని చెప్పుకున్నారు. ఎవ్వరేమన్నా నీకు నేను చెప్పాలనుకున్నది ఒకటే, పిల్లల విషయం మిస్సమ్మ చూసుకుంటుంది. నువ్వు ఇక నుంచి పిల్లల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అప్పా మీద దాన్ని మింగేసినా బాగుండేది. పొద్దున్నుంచి దానికేమో పొగడ్తలు, నాకేమో అక్షింతలు. బాలిక, నీ పతిదేవుడు బతికినాడు, ప్రమాదము తప్పినది. ఇంకను ఎందులకు నీ వ్యధ? ఆయన బానే ఉన్నారు, కానీ నేను బాలేను గుప్తా గారు. ఎందులకు బాగుగా లేవు? ఆయనకి దూరంగా ఉన్నాను కాబట్టి, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి, కనీసం చూడలేకపోతున్నాను కాబట్టి. ప్రయత్నించితివి, ఫలితము దక్కలేదు. దానికి ఎవరైనను ఏమి చేయుదురు? అయినను నీవు నీ పతిదేవుణ్ణి చూడవలెనని రాసి పెట్టలేదు కాబోలు. నా తలరాతలు రాసి పెట్టుంది గుప్తా గారు, కానీ నా వెనకాల నా బ్యాడ్ టైం ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ టైం నన్ను చూడనివ్వలేదని నాకు అనుమానంగా ఉంది.